మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము. కనీసం మీ ఆవేశాలను పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళని కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని అందరూ ఇవాళ రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం. అది ప్రతి అడ్డమైనోడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ, ఈ కులంలో ఉన్న చాలా గొప్పదనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పని కూడా, ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్యమే బలం. ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడుకోండి అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను. రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దేవ అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు. ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుందని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, కష్టంలో వచ్చిన వాడికి అండగా నిలుచోవాలి. వచ్చిన వాడి కులం మతం అనవసరం, అండగా నిలుచున్నారు కాబట్టి ఇవాళ ఏ ప్రాంతం అయినా సరే ఇవాళ నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరు. అనేది ఏ జిల్లా వెళ్ళినా సరే, ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఎల్లప్పటికీ రంగా గారు అని చెప్పని పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇది మిమ్మల్ని అందరినీ రంగా గారి గురించి నాకంటే కూడా ఇక్కడ తండ్రి కింద నేను చెప్పగలుగుతాను, కానీ తండ్రి కంటే కూడా మా అందరికి ఒక ఆదర్శ నాయకుడు అని చెప్పని కూడా మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను. మా ఆదర్శ నాయకుడిని తప్పకుండా మీరందరూ కూడా గుండెలో పెట్టుకుని చూసుకున్నారు. గుండెలో పెట్టి చూసుకున్నందరికి మీ అందరు కూడా ఇవాళ మీ ఎక్కడ ఈ పార్టీలన్నీ కాసేపు మీరు ఏమనుంటే మీరు చూసుకోండి. అసలు ఇది మీరు చూసుకోండి. ఏ పార్టీ ఓనైనా సరే, ఏ కులం ఓనైనా సరే, ఏ మతం అయినా సరే ఒక వేదిక మీద ఒక తాటి మీద తీసుకురాగలిగే ఏకైక నాయకుడు మా ఆదర్శ నాయకుడు కీర్తిశేషులు బొంగవీటి మోహన్ రంగా గారు చెప్తా ఉన్నాను. ఇవాళ మీ ముందు మేమేమి పదవులతో రాలేదు. ఇది పదవులు 5 సంవత్సరాలకు వచ్చిపోతూ ఉంటాయి. ఇది కానీ ఎల్లప్పటికీ రంగా గారి శిష్యులు అని చెప్పాను, లేదంటే రంగా గారి అనుచరులు అని చెప్పాను, లేదంటే అన్నిటికన్నా ముఖ్యంగా రంగా గారి అబ్బాయి అని చెప్పని కూడా ఆ 5 సంవత్సరాలు కాదు తరతర పోయేదాకా కూడా ఆ గుర్తింపు మీరందరూ ఇచ్చారు. దానికి మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్పని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా.